ముస్తాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఇవాళ గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఒక వర్గం అని కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కర్షకులు అందరూ కూడా, కార్మికులు, అన్ని వర్గాల వారు ఇవాళ మొత్తం మేము 10 సంవత్సరాలు మేము మోసపోయినాం. ఇవాళ తెలంగాణ అంతా కూడా అప్పుల పాలైపోయింది, మరి ఒక కుటుంబ పాలన అయింది, అవినీతిమయమైపోయిందని చెప్పి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పి మరి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నాయకులను వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలలో దోషులుగా నిలబెడతాం. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను ఏదైతే అది రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని రంగాలలో ఒక సంక్షేమమే కాదు, ఈరోజు అభివృద్ధి, మరి ప్రజాస్వామ్యం అన్ని విధాలుగా కూడా మన తెలంగాణ కోరుకున్న ఏదైతే మనము ప్రజలు కోరుకున్న తెలంగాణను ఎస్టాబ్లిష్ చేయడానికి తేవడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ఉన్నది. సో ప్రజలు కూడా పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మరి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ పత్రాలు పూర్తి చేసి ఈరోజు నా ప్రపోజర్గా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, అలాగే ఫార్మర్ మేయర్ డి సంజయ్ గారు 2 నామినేషన్ సెట్ ఇప్పుడే సబ్మిట్ చేసి ఓత్ తీసుకునడం కూడా జరిగింది. దీనికంటే ముందు ఒక సెట్ వేసినాం, రేపు ఇంకో సెట్ కూడా పూర్తిగా చేసి నామినేషన్ ఇప్పటికైతే పూర్తి అయిపోయింది, నా ఓత్ కూడా అయిపోయింది. మరి ఒక ప్రక్రియ పూర్తి అయింది. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టో 6 గ్యారంటీ స్కీమ్స్, అలాగే ఈరోజు మైనారిటీ డిక్లరేషన్, రేపు బ్యాక్వర్డ్ క్లాస్ డిక్లరేషన్ అండ్ మేనిఫెస్టోతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో ఎట్లా దౌర్జన్యం జరిగింది, 10 సంవత్సరాలు యువకులు జాబ్ లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, యువకుల గురించి కాంగ్రెస్ పార్టీ హామీలు, రైతుల గురించి హామీలు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ గురించి ఇచ్చిన హామీలు, మహిళల గురించి, అలాగే 500 రూపీస్కి సిలిండర్, అవి మా గ్యారంటీ స్కీమ్ ప్రజలు తీసుకుపోతాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేసి మ్యాక్సిమంగా ప్రజలతో ఇంటింటికి పోయి ప్రచారం కాంగ్రెస్ పార్టీ పోయి మేము రాబోయే తర్వాత ఏం చేయగలుగుతాం, వీళ్ళ ఫెయిలియర్స్ ఏముంది, ఒక్క ఇల్లు ఇవ్వలే నిజామాబాద్ అర్బన్లో. కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ గారి హయాంలో 20,000 ప్లాట్లు ఇచ్చినాం. మేము ఇచ్చిన ప్లాట్లు కూడా యాక్షన్ పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ లంగా గవర్నమెంట్ అయిపోయింది, బిచ్చగాళ్ళు అయిపోయింది. 7,000తో గరీబుల ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్కి కూడా యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి నేను ఒక రాజకీయ కుటుంబంతో ఒక ఎన్ఎస్వై కార్యకర్తగా వచ్చిన, నా జీవితం అంతా రాజకీయం తప్ప నాకేం వ్యాపారం బిజినెస్ ఏం లేదు, మా పిల్లలు చేసుకుంటారు. కానీ నేను మాత్రం ఫుల్ ప్లేజ్ రాజకీయ నాయకుడిని. కానీ ఇప్పుడు ఇద్దరు నా మీద అభ్యర్థులు పోటీ చేస్తున్న వాళ్ళు 2 వ్యాపారస్తులు ఉన్నారు. లాస్ట్ టైం 10 సంవత్సరాల నుంచి చేసిన మన బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండ్ నౌ బీఆర్ఎస్ క్యాండిడేట్
ఆయన బిజినెస్ మ్యానే. అలాగే కిసాన్ బట్టల దుకాణం ఆయన కూడా బిజినెస్ మ్యానే. నేను ఒక రాజకీయ కుటుంబం, రాజకీయ నాయకుడు. నేను డి శ్రీనివాస్ గారు ఒకటే దినం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 90లో మంత్రిగా చేసినాను. ఈ జిల్లాలో 10 సంవత్సరాలు మంత్రిగా, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మొత్తం యావత్ అప్పుడు ఉమ్మడిగా 4.5 సంవత్సరాలు చేసినాను. తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కూడా 5 సంవత్సరాలు దాదాపు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేసినాను. కాబట్టి మా జీవితమే ప్రజల గురించి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాసేవ. దాంట్లో కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నా జీవితం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ ప్రజల సేవనే నా ముఖ్యం. కామారెడ్డి నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీకు అన్ని విధంగా మెయిన్ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఇక్కడ బీడీ సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకు తో సహా మా మేనిఫెస్టో సహా అదనపు సమస్యలు కూడా నేను ప్రజల్లో ఉంటాను, ఇక్కడనే ఉంటాను. 24 గంటలు 24x7గా ఇక్కడనే ఉంటాను. నుంచి మా కామారెడ్డితో ఏం సంబంధమయ్యా? నాకన్నా ఈ జిల్లా వాడిని నేను. నిన్న మొన్న బీఆర్ఎస్ వాడు గీతా కొట్టినాడు, కానీ ఈ జిల్లా వాడు ఈ జిల్లా ప్రెసిడెంట్గా చేసినాను. ఈ జిల్లాకు 10 సంవత్సరాల మంత్రిగా సేవ చేసినారు. నాకు హక్కు ఉన్నది. టీఆర్ఎస్ గీతా కొట్టింది, కానీ మా ప్రజలు ఎప్పుడు అదే పాత జిల్లా నిజామాబాదే అంటారు. ఆయన ఎందుకు వచ్చండి మెదక్ నుంచి కామారెడ్డికి? ఆ క్వశ్చన్ ఆయన మీద అడగాల దయచేసి. అభ్యర్థిగా ఉన్నాను. ఆయన విషయంలో నేను ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా కాసుల బాలరాజ్ గురించి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తున్నాను. హైకమాండ్ నాకు రమ్మన్నారు. 99% నాకు ఉమ్మీదు ఉంది. ఆయనకు ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు న్యాయం చేస్తుంది. అన్నీ ఎవరు నమ్ముతారా? ఒక బండి సంజయ్ ఆయనే బీసీ మునుర్కాపు మంచిగా ఈ పార్టీకు లేచిన, భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తెచ్చినాడు. ఏ కారణం లేకుండా ఆయన తీసేసి ఒక రెడ్డి సభను చేసారు. ఇప్పుడు ఏం లేకుండా ఒక సీట్ కూడా వస్తుందో రాదో మేము బీసీ సీఎం చేస్తామంటే ముందుగా ఇది చెప్పు. బీసీగా ఒక ఎంపీని ఎందుకు బీజేపీ అధ్యక్షుడిగా డ్రాప్ చేసినావు? ఫస్ట్ ఇచ్చినాక బీసీ సీఎం అని మాట్లాడు.